హోలీ పండుగ అనేది గిరిజనులు మరియు మార్వడీలు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ హోలీ అని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రంగులు పూసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం నాడు హోలీ పండుగ సందర్భంగా ఐటీడీఏ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన తన కుటుంబ సభ్యులతో మరియు ఐటీడీఏ సిబ్బందితో ఆనందంగా కేరింతలు కొడుతూ హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, చిన్నపిల్లలు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ అనేది సంతోషంగా జరుపుకోవాలని, వాగులు, వంకలు, గోదావరి స్నానాలకి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, మనలో ఉన్న చెడుని తొలగించుకోవాలని, ఈ సంవత్సరం పాటుగా మనం చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మర్చిపోయి ఇక నుంచి మనకు మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే సమాజానికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో హోలీ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటామని, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బంజారా, కోయ, ఆదివాసీ, గిరిజన తెగలు ఎక్కువగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఎంతో ముఖ్యమైనదని, మనతో పాటుగా మార్వడి సోదరులు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో హోలీ పండుగను దిగ్విజయంగా చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ఆదివాసీ గిరిజనుల కుటుంబాలు, ఉపాధ్యాయులు, గిరిజన విద్యార్థులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. అనంతరం ఐటీడీఏ సిబ్బంది మరియు ఐటీడీఏ నివాస గృహంలోని మహిళలు, చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి రంగులు చల్లుకొని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, డిటిఆర్వైఎఫ్ ఆర్ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ మరియు ఐటీడీఏలోని వివిధ విభాగాల సిబ్బంది, మహిళలు, ఉద్యోగులు, బంజారా సేవాలాల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.